హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. హైవే రోడ్ మీద ఒంటరిగా వెళ్ళకూడదు, అది రాత్రి సమయంలో. పైగా అమావాస్య ఆదివారం అయితే అస్సలు వెళ్ళకూడదు. ఎంత పెద్ద డీల్ అయినా కూడా ఆ రాత్రి సమయంలో మటుకు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, రూపాలు మార్చుకొని తిరిగే దెయ్యాలు ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్లు లారీలు, ట్రక్కులు, ఇంకా సింగిల్గా వెళ్తున్న అబ్బాయిల బైకుల్ని, కార్లని ఆపుతూ ఉంటాయని, అలా ఆపినప్పుడు అస్సలు వాటికి లిఫ్ట్ ఇవ్వకూడదని, ఇలా రకరకాల కథలైతే షికార్లు చేస్తున్నాయి. అయితే మరి అసలు విషయం అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామా? ఫ్యామిలీతో కలిసి చూడవలసినవి కొన్ని అయితే, కొన్ని తమ పార్ట్నర్స్ తో కలిసి చూసేవి ఉంటాయి. మరికొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో గాని, లేదా అనంటే వాళ్ళ సిబ్లింగ్స్ తో గాని కలిసి చూసేవి. అయితే హర్రర్ స్టోరీస్ మటుకు అలాంటివి కాదే. ఇవి కేవలం సింగిల్ గా, ఒంటరిగా కూర్చొని వింటేనే మంచి థ్రిల్ అయితే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, హెడ్ ఫోన్స్ తీసుకొని ఒక రూమ్ లో కూర్చొని స్టోరీ వినేసేయండి. చాలా వరకు లారీ డ్రైవర్లు కావచ్చు, లేదు అనంటే నైట్ టైం సింగిల్ గా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది ఆకతాయిలు కార్ల మీద వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఈ దయ్యాలు కనిపిస్తాయి? అది కూడా ఆడదయ్యాలు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో కాపలా కాసి వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తాయి? దీని గురించి తెలుసుకోబోయే ముందు ఒక నిజమైతే మాట్లాడుకోవాలి. రాత్రి సమయంలో అందరూ చక్కగా పడుకుంటే ఈ లారీ డ్రైవర్లు కావచ్చు, లేదు అనంటే ఇలా నైట్ టైం జర్నీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి నిద్ర అయితే ఉండదు. పైగా వాళ్ళేంటంటే అప్పుడప్పుడు తాగడం మొదలు పెడతారు. ఇలా తాగడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాల ఇల్యూషన్స్ అయితే కలుగుతూ ఉంటాయి. అంతేకాదు, చిత్త చాపల్యం కూడా చాలానే ఉంటుంది మగవాళ్ళకి. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. అయితే రాత్రి సమయంలో ఎవరైనా ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటే, తను హెల్ప్ అడగకపోయినా కూడా వీళ్లే చొరవ తీసుకొని హెల్ప్ చెయ్యాలా అంటూ తనని మాటల్లో పెట్టి ఎలాంటి స్వభావమో అనేది కనిపెట్టేసి వీళ్లే అన్ని డిసైడ్ అయిపోయి ఆ పిల్ల తప్పుడుది అని డిసైడ్ చేసి ఇంకా తనతోని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అంతేకాదు, కొంతమంది అయితే ఏకంగా ఇంకా రాత్రి సమయంలో వెళ్తున్నారు అనంటే అలాంటి వాళ్లే అని వాళ్ళని చేసేవారు. మరి కొంతమంది నిజంగానే ఆ వృత్తి చేసేవాళ్ళు కావాలనే రాత్రి సమయంలోని ఎవరైనా లారీ వాళ్ళు వచ్చి ఆపుతారని వెయిట్ చేస్తూ ఉంటారంట. మరి ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నా కూడాను అక్కడైతే తప్పు జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాలే పోతాయి. మరి అలా ప్రాణాలు పోయినప్పుడు వారికి ఆశ తీరక, కర్మకాండలు సరిగ్గా జరక్క వాళ్ళు ప్రేతలుగా మారి అక్కడే ఉండి అక్కడి నుంచి వెళ్తున్న వారిని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మరి దీని వెనకాతలున్న అసలు స్టోరీ ఇదేనండి. అయితే మరి పెద్ద పెద్ద సిటీస్ లోని రాత్రి సమయంలోని అమ్మాయి కనిపిస్తే ఖచ్చితంగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని వేరొక దేశాలకు అమ్మేయడం, లేదు అనంటే వాళ్ళ మానాన్ని దోచుకొని వారిని చంపేయడమో, లేదు అనంటే వాళ్ళ అవయవాల్ని అమ్మేయడమో ఇది ఖచ్చితంగా చేస్తారు. మరి ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉంది. అదొక పెద్ద మాఫియా. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడాను సింగిల్ గా వెళ్ళవలసి ఉంటుంది. తప్పని పరిస్థితి. పీకల మీదకి వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు కదా. అలా వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలు కదే ఈ స్టోరీ. ఢిల్లీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. మరి మార్నింగ్ అంతా కూడాను బిజీగాను జనావాసంతోని నిండిపోయి కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాదు, టూరిస్టులు కూడాను. మరి అలా ఉన్న ఢిల్లీ నైట్ 1 తర్వాత నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగానైతే ఉంటుంది. ఎక్కడ మనుషులు అక్కడే గప్చిప్ అన్నట్టుగానైతే ఉంటారు. ముఖ్యంగా హైవే రోడ్ల మీద పెద్ద పెద్ద వెహికల్స్ తప్ప చిన్న వెహికల్స్ అటుపక్కకి వెళ్ళనే వెళ్ళవు.
ఏదో 1, 2 తప్ప అత్యవసరం మీద వెళ్ళడం తప్ప మిగతా వారు ఎవ్వరూ వెళ్ళరు. ఆ రాత్రి సమయం 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలో ఇద్దరమ్మాయిలు ఒంటరిగా ఆ చిన్న చిన్న పల్లెటూరులను దాటుకొని నడుచుకొని అయితే వెళ్తున్నారు. ఒక అమ్మాయి ఎరుపు రంగు చీరలో ఉంటే మరొక అమ్మాయి బ్లూ కలర్ చుడిదార్లోనైతే ఉంది. ఇద్దరూ చేతులు పట్టుకొని ఆ మంచులోనైతే నడుచుకొని వెళ్తున్నారు. దూరంగానో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపు అయితే వస్తుంది. ఏ భయమేస్తుంది అని అంటూ ఉంటే నేనున్నానుగా, ఏం కాదులే పద అంటూ ఆ కుక్క కాసి కోపంగానైతే చూసింది భూమి. అంతే మరి, అది తన కళ్ళల్లోకి చూసి భయపడుతూ అక్కడ్నించి మూలుక్కుంటూ వెనక్కైతే వెళ్ళిపోతుంది. ఎవరైనా వస్తారంటావా? మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారంటావా అని అడుగుతుంది సుప్రియ. ఆ, ఖచ్చితంగా, అలా చూస్తూ ఉండు అని అంటూ ముందుకైతే వెళ్తున్నారు. అది నిర్మానుష్యమైన ప్రదేశం. ఆ పొగమంచులోని అలానే నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా దూరం నుంచి ఒక లారీ అయితే వస్తుంది. అది చూసిన సుప్రియ భూమితో ఇలా అంటుంది. భూమి, అదిగో లారీ వస్తుంది, లిఫ్ట్ అడిగి వాడితో పాటు వెళ్దామా అని అంటుంది. ఆగు, వాడేమైనా వచ్చి మన దగ్గర ఆపితే అప్పుడు చూద్దాంలే, పద పద అంటూ గబగబా నడిచేస్తున్నారు. ఈలోగా అక్కడికి ఆ లారీ డ్రైవరు దగ్గరగా చేరుకుంటున్నాడు. వాడి కళ్ళు వీళ్ళిద్దరి మీద పడ్డాయి. ఏంటి ఈ సమయంలో అమ్మాయిలా అనుకుంటూ హారన్ అయితే కొట్టి లైట్స్ ఆఫ్ ఆన్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వస్తుండగా. అది చూస్తున్న భూమి సుప్రియాకాశ్ చూసి వింతగానైతే నవ్వింది. ఈలోగా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి హారన్ కొడుతూ లారీనైతే ఆపాడు. ఏంటమ్మాయిలు, ఎక్కడికి వెళ్తున్నారు ఈ రాత్రి సమయంలో? మీకేమైనా సహాయం కావాలా? నా లారీ ఎక్కుతారా అని అడుగుతున్నాడు. వాడికొక 50-52 దాకా అయితే ఉంటాయి. అప్పటికే కాస్త తాగి ఉన్నాడు. సుప్రియ అది చూసి, భూమి, వీడితో వెళ్ళొచ్చంటావా అని భయపడుతూ అడుగుతుంది. పర్వాలేదులే, వెళ్దాం పదా అంటూ, సరే అయితే వస్తాం, అందులో ప్లేస్ ఉందా మరి అని అంటుంది. ఆ, ఎందుకు లేదు, నా పక్కనే బోలెడంత ప్లేసు. ఈరోజు నాతో పాటు రావాల్సిన క్లీనర్ కూడా రాలేదు. వాడు 2-3 ఊర్ల తర్వాత ఎక్కుతాడు. వాళ్ళ ఊరుకు వెళ్ళాడు. రండి రండి, మీరు లారీ ఎక్కగలరా? లేకపోతే నేను సహాయం చేయనా అని అంటున్నాడు. అవసరం లేదులేండి, ఎక్కగలం. ఏదైనా చిన్న స్టూలు అని అడుగుతుంది సుప్రియ. స్టూలు గీళ్ళు అలాంటివేముండవు అంటూ గబుక్కుమని లారీ మీద నుంచి వాళ్ళ ముందుకైతే దూకాడు. సుప్రియ భయపడుతూ వెనక్కైతే వెళ్ళింది. భూమి సుప్రియ చేతినైతే పట్టుకుంది. ఏం కాదులే, పర్వాలేదు అని అంటూ. ఇక భూమి భయపడుతూ లారీ దగ్గరికి వెళ్లేసరికి, ఇదిగో అమ్మాయి అంటూ, ఇక్కడ టైర్ కనిపిస్తుంది కదా, దీని మీద కాలు వేసి అదిగో అక్కడ కనిపిస్తున్న హ్యాండిల్ని పట్టుకొని పైకెక్కేయడమే. ఉండుండు, నేను సాయం చేస్తానంటూ తననైతే పట్టుకున్నాడు. సుప్రియ చిరాకు పడుతూ, వద్దు, పర్వాలేదు అంటూ దూరం వెళ్తున్నా దగ్గరికి వస్తూ, పర్వాలేదులే అమ్మాయి, నేనెక్కించగలంలే, ఆ మాత్రం మొయ్యలేనా ఏంటి నిన్ను అని అంటున్నాడు. వద్దండి, పర్వాలేదు అంటూ దూరంగానైతే వెళ్ళిపోయింది సుప్రియ. ఈలోగా ఉన్నట్టుండి తన జోబులో ఉన్న ఫోన్ అయితే మోగుతుంది. లారీ డ్రైవరు ఉండు ఒక నిమిషం అంటూ ఫోన్ తీసేసరికి ఇద్దరు పైకి ఎప్పుడెక్కారో తెలియదు గాని ఎక్కి లారీలోనైతే కూర్చున్నారు. తన ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరు లారీ ఎక్కైతే కూర్చున్నారు. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. కళ్ళు నులుపుకొని, ఇదేటి, నేనెక్కిద్దామనుకుంటే ఎలా ఎక్కేశారు? సర్లే అంటూ తాను కూడా లారీ అయితే ఎక్కాడు. ఇదిగో అమ్మాయిలు, ఇంత త్వరగా ఎలా ఎక్కారు? మీకు ఇదివరకట్లా అలవాటుందా లారీ ఎక్కడం అంటూ డబల్ మీనింగ్ లోనైతే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటున్న భూమి
చిన్నగా నవ్వి, అదేం లేదులేండి, మీరు పదండి అని అంటూ తన భుజం మీదైతే చేయి వేసింది. అంతే. ఆ లారీ డ్రైవరు నేను అనుకున్న వాళ్లే వీళ్ళు అని మనసులోనైతే అనుకున్నాడు. అంతేకాదు, ఇంక వాళ్లతోని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో అమ్మాయిలు, మీరెప్పుడూ ఇక్కడే ఉంటారా? నాకెప్పుడూ కనిపించలేదే. అవును, ఇప్పుడెక్కడికి వెళ్దాం? మీరు త్వరగా వెళ్ళిపోవాలా? అంటూ ఏంటేంటో మాట్లాడుతున్నాడు. ఉన్నట్టుండి అక్కడ క్లైమేట్ అంతా మారిపోయింది. చాలా చల్లగానైతే అయిపోయింది. కాని మత్తుగా తాగిన మైకంలో ఉన్న డ్రైవర్కి మటుకు అదేమీ అసలు పట్టట్లేదు. ముందుకైతే వెళ్తుంది లారీ. ఇదిగో అమ్మాయిలు, తొందరగా చెప్పండి, ఎక్కడ ఆపమంటారు అని అంటున్నాడు. నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉంది, అక్కడికైతే ఎవ్వరూ రారు. లారీని అక్కడికి తీసుకువెళ్ళిపోమంటారా అని అడుగుతున్నాడు. భూమి సరే అన్నట్టుగా చిన్నగానైతే నవ్వింది. ఇంకా అది చూడగానే, ఇప్పుడు చూడు ఎంత ఫాస్ట్గా కొడతానో అంటూ లారీని అతి వేగంగానైతే తీసుకువెళ్తున్నాడు. తన లారీలోని లోడు ఎక్కువగానే ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఒక పక్కకి ఒరిగిపోతుంది లారీ. అయినా అవేమీ పట్టించుకోకుండా ఫాస్ట్ గానైతే కొడుతున్నాడు. ఈలోగా భూమి వేసిన చెయ్యి బరువుగానైతే మారింది. తనకెందుకో ఇప్పుడు భరించలేని నొప్పైతే వస్తుంది భుజం మీద. పైగా ఇప్పుడు ఆ చెయ్యి ఆ భుజం మీద నుంచి మరొక భుజం మీదకైతే వచ్చింది. దగ్గరికి వచ్చింది అని పక్కకు తిరిగి చూశాడు. అంతే. పక్కనున్నది ఇద్దరు ఆడపిల్లలు కాదు, 2 దెయ్యాలు. అంతే మరి. ట్రక్ అదుపు తప్పింది. తాను వెళ్తున్న స్పీడ్కి అదుపు తప్పడంతో ట్రక్కు ఓ పక్కకి ఒరిగి కొంచెం దూరం అలానే వెళ్ళిపోయింది. అంతే. అద్దాలు పగిలి తాను రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. తెల్లవారి 8 అయితే అవుతుంది. అక్కడికి ఎవ్వరూ రారు. ఎందుకనంటే అది ఒక షార్ట్ కట్ వే. ఆ ప్రదేశంలోని వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతాయని, పైగా రాత్రి సమయంలో అమావాస్య వేళల్లోని ఆ రోడ్డు వైపు ఎవ్వరూ వెళ్లరు. అంతేకాదు, మార్నింగ్ టైంలో కూడాను చాలా లేటుగా, అంటే ఒక 10-10:30 అయితే గాని అక్కడ వెహికల్స్ అయితే వెళ్ళవు. మరి అలాంటి నిర్జన ప్రదేశంలోని తనలా పడి చాలాసేపు అయితే ఉన్నాడు. ఆ తర్వాత అటుపక్క నుంచి వెళ్తున్న మరో వెహికల్ అతను చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి లారీని సీజ్ చేసి ఆ శవాన్ని పోస్ట్ మార్టం కోసం అయితే పంపించారు. మరి పోస్ట్ మార్టంలోని తను తాగి ఉండడం వల్ల హెవీ లోడ్ ఉన్న ట్రక్ ని డ్రైవ్ చేసి బ్యాలెన్స్ తప్పి యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్ లో మరణించాడు అని వాళ్ళైతే నిర్ధారించారు. మరి ఇలానే అక్కడ వారానికో లేదా నెలకో ఆ రోడ్డంట వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ చావులైతే తప్పవు. మరి ఇలా అవుతున్నా కూడాను ఆ దారంట వెళ్లడం అయితే మానరు కొంతమంది డ్రైవర్లు. అలానే కొంతమంది తెలియని వాళ్ళైతే అదే దారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి అలానే నెల రోజులు గడిచింది. మళ్ళీ అమావాస్య రాత్రి అయితే వచ్చింది. మరి ఆ రోజు అవినాష్ ఒక్కడే తన పార్టీ ముగించుకొని ఇంటికైతే వెళ్తున్నాడు. షార్ట్ కట్ తీసుకొని అదే దారంట తన సింగిల్ గానైతే ఉన్నాడు బైక్ మీద. తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఊరవతల ఉన్న గెస్ట్ హౌస్ లోని ఆ పార్టీని అయితే ఏర్పాటు చేశాడు. మరి అక్కడ మందుతో పాటు కొంతమంది అమ్మాయిల్ని కూడా తీసుకొని వచ్చి అక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళంతా. మరి నార్త్ సైడ్ ఇవన్నీ కూడా కామనే. అది కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లల్లోనే ఇవన్నీ కూడాను సర్వసాధారణం. మరైతే ఇంట్లో వాళ్ళు తొందరగా రమ్మన్నారని చెప్తూ తను అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాడు. రే అవినాష్, కాసేపు ఉండొచ్చుగా, ఇంకా బాగుంటుంది అని అంటూ ఉంటే, లేదురా, ఇంట్లోని నాన్న తొందరగా రమ్మన్నారు, నేను వెళ్ళాలి అంటూ తనైతే బయలుదేరాడు గాని మనసంతా అక్కడే ఉంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనే ఈ చలిలోని అనుకుంటూ
మా నాన్నున్నాడే, వాడున్నంతకాలం నా పని ఇంతే అని వాళ్ళ నాన్ననైతే తిట్టుకుంటున్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళాడో లేదో భూమి ఒక్కసాయే నడుచుకుంటూ ఆ రోడ్డు మీదగానైతే కనిపించింది. అది కూడాను ఎర్రటి చీరలోని పాలలాంటి మెరిసే చర్మం, పొడుగాటి జుత్తు విరబూసుకొని తను తన మటుకు నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే అవినాష్ కళ్ళు తన మీదైతే పడ్డాయి. వెంటనే అవినాషు తన దగ్గరికైతే పోనిచ్చాడు. హారన్ కొడుతూ బండిని తీసుకువెళ్లి తన ముందుకైతే ఆపాడు. హలో మేడం, మీకు మీకు నా సహాయం ఏమైనా కావాలా? ఎక్కడికి వెళ్తున్నారు ఇంత రాత్రి సమయంలో? మీకు ఏం భయం అనిపించట్లేదా అని అంటున్నాడు. నాకేం భయం లేదు, నాకు అవసరం కూడా లేదు అని తన మటుకు తను వెళ్ళిపోబోతుంటే, ఆగండి మేడం, ఆగండి, ఒక్కరే వెళ్తున్నారు. ఇక్కడ తోడేళ్ళలాంటి మనుషులు మనుషుల్లాంటి తోడేళ్ళు ఉంటాయి తెలుసా, పీక్కు తినేస్తాయి, మంచివి కాదు. నేను చాలా మంచివాణ్ణి, రండి నా బైక్ ఎక్కండి అని అంటున్నాడు. పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను, ఇక్కడే మా ఇల్లు అని అంటుంది. అయినా కూడా వినిపించుకోకుండా తన వెనకే పడుతున్నాడు. పర్వాలేదు మేడం, చూస్తున్నారు కదా నేను పెద్దింటి అబ్బాయిని, నా దగ్గర బోలెడంత డబ్బులు కూడా ఉన్నాయి అంటూ తన జర్కిన్ని పక్కకు తీసి అందులో ఉన్న డబ్బులనైతే చూపిస్తున్నాడు. భూమి తన కాసు చూసి చిన్నగానైతే నవ్వింది. సరే మరి, వెనకాతల సీటు ఖాళీనే, ఎక్కి కూర్చోండి అని చెప్తున్నాడు. సరేనంటూ వచ్చి తన పక్కనే కూర్చుంది. అంతే, ఏదో తెలియని మైకంలోకైతే వెళ్ళిపోయాడు. పూర్తిగాను అక్కడ క్లైమేట్ అంతా చల్లగా మారిపోయింది. అప్పటికప్పుడు అక్కడంతా మంచులాగా, పొగమంచులాగా అలుముకుంది. కూర్చున్నది కాకుండా అవినాష్ని గట్టిగానైతే పట్టుకుంది. అలా హక్ చేసుకున్నట్టు పట్టుకునేసరికి అవినాష్ కంప్లీట్ గా దాని ట్రాన్స్ లోకైతే వెళ్ళిపోయాడు. ఆ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటున్నాడు. నీ ఇష్టం, ఎక్కడికి తీసుకువెళ్ళినా వస్తాను అని చెప్తుంది. సరేనని అలానే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒంట్లోని నీరసంగా అనిపిస్తుంది. ఎక్కడో బాధ, తెలియని నొప్పైతే వేస్తుంది. కాని అది ఎక్కడో తెలియట్లేదు. అవినాషు అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాడు. సడన్ గా తన బైకు ఒక స్పీడ్ బ్రేకర్ మీదకైతే ఎక్కింది. అంతే, ఒక్కసారిగా తను మళ్ళీ స్పృహలోకి వచ్చినట్టుగానైతే అయ్యింది. ఈసారి వెనక నుంచి బాగా నొప్పి అయితే వేస్తుంది. అద్దంలో చూసేసరికి తన మెడ మీద కొరికి గట్టిగాను రక్తం పీల్చేస్తుంది. తానిప్పుడు ఇందాకల కనిపించిన అమ్మాయిలాగైతే లేదు. తన కళ్ళు నల్లగానైతే ఉన్నాయి. తన జుత్తు విరబూసుకుని ఉండడంతోనే ఎగురుతూ అతి భయంకరంగా కనిపిస్తుంది. తన్నలా పీల్చుకొని రక్తం తాగుతూ ఉంటే తన పళ్ళకి అంటిన రక్తం భయంకరంగా కనిపిస్తుంది. అంతేకాదు, తన గోళ్లతోని గట్టిగానైతే తన్ని పట్టుకొని రక్కేస్తోంది. అంతే, బైక్ అదుపు తప్పింది. ఫాస్ట్ గా వెళ్లి ఎదురుగా ఉన్న చెట్టునైతే గుద్దుకొని అక్కడే పడి చనిపోయాడు. మరి అంతే, ఇలానే అక్కడ జరుగుతూ ఉంటుంది. అసలెందుకు ఇలా జరుగుతుంది? ఆ అమ్మాయిలిద్దరూ ఎవరు? ఎందుకు అమావాస్య రోజుల్లోనే అలా తిరుగుతూ అందర్నీ భయపెడుతున్నారో అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే మళ్ళీ నెల గడిచింది. అమావాస్య రానే వచ్చింది. ఈసారి అదే దారిలో అందమైన మోడ్రన్ డ్రెస్ లో హిల్స్ వేసుకొని భయపడుతూ నడుచుకుని వెళ్తుంది ఒక అమ్మాయి. తన వెనకాతలే 4 కుక్కలైతే వస్తున్నాయి. అవి గట్టిగట్టిగా అరుస్తూ తన చుట్టూ తిరుగుతున్నాయి. అయితే వాటిని దూరంగా పొమ్మని తిడుతూ అలానే ముందుకు వెళ్తుంది. ఈలోగా అదే హైవే మీద నుంచి ఒక కారు అతి వేగంగానైతే వస్తుంది. దాటుకొని వెళ్లిన కారు మళ్ళీ వెనక్కైతే వచ్చింది. అది చూసి ఫాస్ట్ గా నడుచుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతుంది. హలో మేడం గారు, ఒక్కరే వెళ్తున్నట్టున్నారు, మీకేమైనా సహాయం కావాలా
అని అడుగుతున్నాడు అందులో ఉన్న పృథ్వీ. అవసరం లేదో అనుకుంటూ ఫాస్ట్ గానైతే నడుచుకొని వెళ్ళిపోతుంది. రేయ్, ఆపండ్రా అంటూ సుదీప్ అయితే అన్నాడు. వెంటనే అందులో నుంచి సుదీప్ బయటికి వచ్చి భూమి చేతిని వెనక్కి తిప్పి పట్టుకున్నాడు. రావే అంటూ తన జుత్తుని పట్టుకుని గట్టిగా లాక్కొనైతే వస్తున్నాడు. వదలమని ఎంత గింజుకుంటున్నా వదలట్లేదు. తను గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంది. అయినా కూడాను వాళ్ళైతే విడిచిపెట్టట్లేదు. తన చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని కార్లోకి తీసుకువచ్చి పడేశారు. తన చేతులు కట్టి కాళ్ళు కట్టి నోటిలోనైతే గుడ్డలు కుక్కేశారు. అమ్మయ్యా, ఈరోజు ఈరోజు మన బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, పదండ్రా అంటూ వాళ్ళు ఒక నిర్జన ప్రదేశానికైతే తీసుకువెళ్ళిపోయారు. అది పూర్తిగాను మనుషుల సంచారం లేని ప్రదేశం. అంతేకాదు, అక్కడ ఎప్పుడవో పాత ఇళ్ళలు అయితే ఉంటాయి. అలాంటి ప్రదేశానికైతే తీసుకువెళ్లారు. రే, ఏంట్రా నువ్వు ఇలాంటి ప్రదేశానికి తీసుకువచ్చావు అని అంటూ ఉంటే అవినాష్ అంటున్నాడు, మరి లేకపోతే దీన్ని తీసుకొని ఊర్లోకి తీసుకువెళ్ళమంటావా ఏంటి? మనం చేసింది కిడ్నాప్. ఇలాంటి ప్రదేశం అయితేనే బాగుంటుంది, సార్కి ఫోన్ చేయని అంటున్నాడు. వెంటనే వాళ్ళ సార్కైతే ఫోన్ చేశాడు. సార్, మీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చాం. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, బోలెడంత రేటు కూడా పలుకుతుంది, చాలా బాగుంది సార్ అని అంటున్నాడు. సరే సరే, ఇంతకీ ఆ పిల్లని ఎక్కడ దాచారు అని అడుగుతూ ఉంటే, అదే సార్, ఇక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది కదా మన హైవే రోడ్ మీద, అక్కడే సార్ అని చెప్తున్నాడు. ఓరి వెదవా, నాకేమన్నా లొకేషన్ తెలుసా ఏంటి? నీ లొకేషన్ పెట్టు, పంపించు, వస్తాను అంటూ, సరే సరే, జాగ్రత్తగా చూసుకోండి, గతసారిలా చేయకండి అంటూ అటుపక్క నుంచి అయితే తిడుతున్నాడు వాళ్ళ బాస్. సరే బాస్, మీరు త్వరగా రండి అని చెప్పాడు. సరేనని ఈలోగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పడేసి నోట్లో ఉన్న గుడ్డల్ని తీసేసరి ఏడుస్తూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగానైతే అరచింది. అక్కడి నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవినాష్ వచ్చి గట్టిగానైతే బుగ్గ మీద కొట్టాడు. అంతేకాదు, కాళ్లతో తంతూ తన చేతులకి కాళ్ళకి ఉన్న కట్లని ఎవర్రా ఇప్పమన్నారో అంటూ అవి మళ్ళీ గట్టిగా వేసి బిగించేశాడు. నోటికి కూడా వేసేయండి, లేకపోతే ఇది ఇలానే అరుస్తూ ఉంటుంది అని అంటూ ఉంటే తన నోట్లో కూడా ఇంకా గుడ్డలు కుక్కి మళ్ళీ నోటికి టేప్ అయితే వేసేశారు. ఇంకా అంతే, తన కళ్ళలో నుంచి అలా కన్నీరైతే కారుతూ ఉంది. వాళ్ళేం చేస్తారో అర్థం కావట్లేదు. భయంతో వణికిపోతుంది. ఈలోగా సుదీప్ దగ్గరికి వెళ్లి, ఏంట్రా అవినాష్ నువ్వు ఇలా నా డీల్ చేస్తారు? బాస్ వచ్చారంటే మన ముగ్గురికి తిడతాడు. అయినా చూడు, పాపం తెల్లటి బుగ్గ ఎలా ఎర్రగా అయిపోయిందో, కందిపోయిందిరా అంటూ బుగ్గ మీదైతే చేయి వేస్తున్నాడు. ఛీ అని అనుకుంటుంది మనసులో. మరో పక్క నుంచి పృథ్వీ ఏమో కాళ్ల మీద చేతులు వేస్తూ, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాయి, ఇంత తెల్లగా ఉన్న కాళ్ళకి ఇంత పెద్ద పెద్ద హిల్స్ వేసావే, తీసేయివి అంటూ తీసేశాడు. అంతే మరి, తను భయపడిపోతుంది. వీళ్ల మధ్యలోనే అనవసరంగా ఇరుక్కుపోయానే అని బాధపడుతుంది. ఈలోగా అక్కడ ప్రదేశమంతా బాగా చల్లగానైతే మారిపోయింది. ఏంటి, ఉన్నట్టుండి ఇక్కడ ఇంత చల్లగా ఉంది అని అనుకుంటూనే అక్కడ మంట వేశారు. అంతేకాదు, పాడైపోయిన కుర్చీ మీద తనని వేసి కట్టేశారు. అక్కడ నలుగురును అలాగే నించొని తన కాసైతే చూస్తున్నారు. ఈలోగా చలి విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు, అక్కడున్న మంట కూడా ఆగిపోతుంది. సరే సరే, అదిగో ఆ పాడైపోయిన ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి అంటూ ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ మంట అయితే వేశారు. రే అవినాష్, బాస్కి ఇంకొకసారి ఫోన్ చెయ్యి, ఎంతసేపు అవుతుందో. ఇంకా లేట్ అవుతుంది అని అంటే మనం కాసేపు పడుకోవచ్చురా, నాకు నిద్ర వస్తుంది అని అంటున్నాడు సుదీప్. అప్పటికే 2 అయితే అయిపోయింది. సరే సరేనంటూ వెంటనే మళ్ళీ వాళ్ళ బాస్కి అయితే కాల్ చేశాడు. బాస్, ఎక్కడున్నారు, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అనేసరికి, ఏరా
ఆగలేరా? ఏం చేస్తున్నారాయనా? ఆ పిల్లకి కాపలా కాయండి. వచ్చేస్తున్నా అంటూ సగం దూరం ఉంది ఇంకా మీరు పెట్టిన లొకేషన్కి వస్తున్నానని చెప్తున్నాడు. ఈలోగా అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు గాని ఒక నల్లటి కుక్క అయితే అరుచుకుంటూ వచ్చేసింది. వాళ్ళ మీద కలబడిపోతుంది. పృథ్వీ చెయ్యి పట్టుకొని గట్టిగానైతే పీకేసింది. తను అలా గట్టి గట్టిగా అరుస్తుంటే పక్కనున్న అవినాషు, సుదీపు వీళ్ళందరూ కూడాను భయంతోని దాన్నైతే కొడుతున్నారు. ఈలోగా అక్కడికి వచ్చిన సందీపు ఆ కుక్కనైతే షూట్ చేశాడు. కానీ అది తప్పించుకొని పక్కకైతే వెళ్ళిపోయింది. గట్టిగా అరుస్తూ అది బయటకైతే వచ్చేసింది. ఇంకా వీళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ పక్క నుంచి రక్తస్రావం అయితే అయిపోతుంది పృథ్వీకి. తను నొప్పి భరించలేకపోతున్నాడు. దాన్ని తీసుకువెళ్లి మరొక రూంలోనైతే కూర్చోబెట్టి చేతికి ఒక గుడ్డనైతే కట్టాడు సందీప్. ఈలోగా మళ్ళీ ఆ కుక్క పరిగెట్టుకొని వచ్చి అవినాష్ వెంట పడింది. అవినాష్ మీద దాడి చేస్తుంది. అవినాషు భయపడిపోతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ ఇంటి లోపల నుంచి బయటకైతే పరిగెట్టాడు. అలా పరిగెడుతూనే తన జోబులో ఉన్న రివాల్వర్ ని బయటకు తీసి ఆ కుక్కకి గురి చూసి షూట్ చేశాడు. కాని వింత విచిత్రం ఏంటి అనంటే తను అలా షూట్ చేసిన ఆ కుక్కకి ఏమీ కాలేదు. అంతే, అవినాష్ భయపడ్డాడు. ఇది ఇది నిజమైన కుక్క కాదు అని తెలుసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి ఆ పాడుబడ్డ ఇంటివైపు అయితే పరిగెట్టాడు. రేయ్, ఇక్కడేదో జరుగుతుందిరా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఇంకా తన వెనకాతలే అరుచుకుంటూ వచ్చిన ఆ కుక్క కూడా వెంటనే మాయమైపోయింది. అంతే, అవినాష్కి పూర్తిగా అర్థమైపోయింది. లోపలికి వచ్చి వాళ్ళందరికీ ఈ విషయాన్నైతే చెప్పాడు. కాని వాళ్ళెవ్వరూ నమ్మే పరిస్థితుల్లోనైతే లేరు. అది కుక్కనే, ఎందుకంత భయపడిపోతున్నావు? అవును, ఇందాకలు షూట్ చేసినప్పుడు కూడా అలానే అది తప్పించుకుంది. ఇప్పుడు కూడా అలానే తప్పించుకొని ఉంటుంది. నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. అయినా నిద్రలు లేక ఇదంతాను అని అంటున్నాడు సుదీప్. సరే సరే అంటూ ఇంకెంతసేపు ఈ సారు ఎప్పుడొస్తాడో అని అనుకుంటున్నారు. ఈలోగా కార్ శబ్దం అయితే వినబడింది. అదిగో సార్ వచ్చినట్టున్నారు, పదండి పదండి అంటూ ముగ్గురు కలిసి బయటికైతే వెళ్లారు. మరి తన దగ్గర పృథ్వీ ఒక్కడే దూరంగా కూర్చొని చేతి నొప్పితోని బాధపడుతూ తన కాసే చూస్తూ ఉన్నాడు. ఈలోగా వాళ్ళ సార్ దగ్గరికి వెళ్లిన వాళ్ళ ముగ్గురు కంగారు పడిపోతూ, సార్ త్వరగా రండి సార్, ఇక్కడ ఏదో ఒక పిచ్చుకుక్క వచ్చి మన పృథ్వీ గారిని అటాక్ చేసింది. వాడి చేతికి మొత్తం గాయాలైపోయాయి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, త్వరగా రండి అని చెప్తున్నారు. ఏంటి, కుక్క అటాక్ చేసిందా? ఏంటేంటో మాట్లాడతారయ్యా, పదండి పదండి. ఇంతకీ పిల్ల అందంగానే ఉన్నదా అని అంటున్నాడు. మీరే చూస్తారు కదా సార్, మీరు చూడగానే షాక్ అయిపోతారు, పదండి అంటూ తీసుకువెళ్లి అక్కడ కూర్చొని ఉన్న ఆ అమ్మాయినైతే చూపించారు. ఏదయ్యా, అమ్మాయి ఏది అని అంటూ ఉంటే, ఇదిగోండి సార్, ఇదిగోండి కుర్చీలో కూర్చుంది చూడండి అని చెప్తున్నాడు సుదీప్. అటుకాసే అలానే చూస్తూ ఉండిపోయాడు. అబ్బా, సార్కి బాగా నచ్చినట్టుంది ఈ అమ్మాయి అని మనసులోనైతే అనుకుంటున్నారు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. వాళ్ల కాసి కూడా తీక్షణంగానైతే చూశాడు. సార్, మీకు అమ్మాయి నచ్చింది కదా, మాకు అర్థమైపోయిందిలేండి. ఈసారి మాకు ఇవ్వాల్సిన పేమెంట్ చాలా ఎక్కువ ఇవ్వాలి మరి మీరు అని అంటుంటే, ఇస్తాను ఇస్తాను అంటూ దగ్గరికి వెళ్లి బుగ్గ మీద ఒక్కటైతే ఇచ్చాడు. అవినాషు షాక్ అయిపోయి ఒక్కసారిగా ఏంటి సార్, ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాడు. మరి కొట్టక ఎక్కడ్రా అమ్మాయి? ఇంత అర్ధరాత్రి పూట మీకు ఆటలుగా ఉందా? ఎక్కడి నుంచి వచ్చాననుకుంటున్నారు? ఇక్కడికి లాక్కొచ్చారు. ఇక్కడ చూస్తే అమ్మాయి లేదు, ఏమీ లేదు. ఖాళీ కుర్చీని చూపించి నాతో ఆటలాడుతున్నారా? మీరేం ప్లాన్ చేశారా బెదవల్లారా? ఉండండి, మీ పని చెప్తా అంటూ కోప్పడుతున్నాడు. సార్, అసలు ఏమైంది సార్? ఇదిగో మీ ముందే అమ్మాయి ఎందుకా? ఒరే, కట్లు విప్రా, ఆ మూతికున్న ప్లాస్టర్ ని తీయి అని చెప్తూ ఉంటే ఈలోగా సందీప్ వెళ్లి
ప్లాస్టర్ తీసి కట్లు విప్పేసరికి పూర్తిగాను తన మొహాన్ని మార్చేసుకుంది. అక్కడున్నది ఆ అమ్మాయి కాదు, భూమి. భూమి ఇప్పుడు తన ఒరిజినల్ రూపంలోకైతే వచ్చేసింది. వాళ్ళందర్నీ చూస్తూ నవ్వుతుంది. వాళ్ళందరికీ అర్థమైపోయింది, మేం పట్టుకు వచ్చింది అమ్మాయిని కాదు, ఆత్మనే అని. అంతే మరి, గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతున్నారు. వాళ్ళందర్నీ చూసి, ఏంట్రా పిచ్చి వెధవల్లా పరిగెడుతున్నారు అంటూ వాళ్ళ బాస్ అయితే అంటున్నాడు. అంతే, వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా తన కాళ్ళని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. ఆ చీకటి గదిలోకి వెళ్ళిన తన బాస్ గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కాపాడమని అంటున్నాడు. అయినా కూడా నో యూస్. ఎవ్వరూ దరిదాపుల్లోకి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళందరూ పరిగెట్టి ఆ రూమ్ నుంచి బయటపడదాం అనుకుంటూ ఉంటే, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినా మళ్ళీ అదే రూమ్లోకైతే చేరుకుంటున్నారు. అక్కడ అదొకటే కాదు, ఎన్నో రూమ్లైతే ఉన్నాయి. ఆ రూముల్లో నుంచి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నా కూడాను వాళ్ళ వల్ల అయితే కావడం లేదు. పృథ్వీ వణికిపోతూ అక్కడే ఓ మూలనైతే కూర్చొని ఉండిపోయాడు. లోన గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ బాస్ గొంతైతే వినపడుతుంది. అంతే, ఒక్క క్షణంలో ఏం జరిగిందో తెలీదు గాని తన గొంతు ఇప్పుడు వినిపించడం లేదు. ఆ తర్వాత పృథ్వీ దగ్గరికి ఆ కుక్క అయితే వచ్చింది. ఈసారి ఆ కుక్క కూడా తన రూపాన్నైతే మార్చుకుంటుంది. అది అతి నల్లగా, తన మొహం అగ్నిగోళంలా మండిపోతున్నట్టు పొగలు కక్కుకుంటూ తన దగ్గరికి గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటే పృథ్వీ భయపడిపోతాడు. అంతే, మళ్ళీ పొగల కమ్ముకొని తను ఇంకొక రూపంలోకైతే మారిపోతుంది. అదే తన ఫ్రెండ్ రూపంలో. నవ్వుతూ, ఏంట్రా అంత భయపడిపోతున్నావు? ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? మా ఫ్రెండ్ కాళ్ళు అంత బాగున్నాయా? రారా, నా కాళ్ళు చాలా బాగుంటాయి అంటూ మళ్ళీ తను కుక్క రూపంలోకైతే మారిపోయి తన గోళ్లతోని చీరేస్తుంది. ఇంకంతే, పృథ్వీని పూర్తిగా కరిచేసి చంపేసింది ఆ కుక్క. ఆ తర్వాత మిగతా ముగ్గురు కనిపించిన దోవంట పరిగెడుతున్నారు. అందులోని సుదీపు, అవినాషు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే సందీపు మరోవైపు అయితే వెళ్ళిపోయాడు. సందీప్ వెనకాతలే వెళ్తుంది. తను అలా వెళ్తూ ఉంటే సందీప్ వణికిపోతూ ఒక దగ్గరికి వెళ్లి దాక్కుండిపోతాడు. ఈలోగా అక్కడికి వెళ్ళి, ఏ నువ్వు అక్కడ దాగుంటే నాకు కనిపించలేదనుకుంటున్నావా? కనిపించిపోయావు అంటూ దగ్గరికైతే వెళ్ళింది. ఏంటి, నా నోట్లో గుడ్డలు కుక్కాలా? నా చేతులు కాళ్ళు కట్టింది నువ్వే కదూ? రా, చేతులలా వెనక్కి విరిచి చేతులు రెండు కట్టేసి కాళ్ళు రెండు కట్టేస్తే ఎలా అనిపిస్తుందో నీక్కూడా తెలియాలిగా అంటూ తన చేతులు రెండు కాళ్ళు రెండు విరిపేసింది. అంతే, అవిటివాడిలాగా అయితే అయిపోయాడు. ప్రాణం పోలేదు, బతికే ఉన్నావులే అంటూ అవినాష్ని, సుదీప్ని వెతుక్కుంటూనైతే వెళ్ళింది. వాళ్ళిద్దరూ చేతులు వదలకుండా పరిగెడుతూనే ఉన్నారు. ఏ రూంలోకి వెళ్ళినా మళ్ళీ అక్కడికే చేరుకుంటున్నారు. వాళ్ళకి పిచ్చెక్కుతుంది. వాళ్ళు బయటపడే మార్గమే తెలియట్లేదు. మరోవైపు అవినాష్ అదంతా చూసి మెల్లగానైతే ఏడుపు మొదలు పెట్టేశాడు. ఈలోగా ఆ ఏడుపు విని అక్కడికైతే వచ్చేసింది. ఇంకా సుదీప్ అయితే భయపడిపోతున్నాడు. అలానే కదలకుండా ఉండిపోయాడు. అవినాష్ బుగ్గలు రెండు వాయించేసింది. ఏడవకూడదా? బయటికి ఏడుపు వినిపించకూడదు కదా అంటూ గట్టి గట్టిగా కొడుతోంది. బుగ్గలు బూరెల్లా వాసిపోయాయి. అయినా కూడా ఆపట్లేదు. సుదీప్ అది చూస్తూ హార్ట్ ఫెయిల్ అయ్యి అక్కడే చనిపోయాడు. అవినాషు పిచ్చివాడైపోయాడు. తెల్లవారిపోయింది. సందీపు ఒక రూంలోని కాళ్ళు చేతులు కదపలేక అక్కడే ఉండలేక నరక యాతనైతే అనుభవిస్తున్నాడు. మరోపక్క పిచ్చివాడైన అవినాషు అటు ఇటు తిరుగుతున్నాడు గాని తనకి ఎంత పిలుస్తున్నా పలకట్లేదు. ఏదో విధంగా తన దగ్గరున్న సెల్ ఫోన్ని తీసి ఇంటికైతే కాల్ చేశాడు సందీప్.
ఇంటికి కాల్ చేసి పలానా చోట నేనున్నాను, నన్నొచ్చి రక్షించు అని వాళ్ళ ఆవిడకైతే చెప్పాడు. ఆ ప్రదేశాన్ని కనుక్కోవడానికి వాళ్ళకి ఆ రోజు సాయంత్రం అయితే పట్టేసింది. మరి ఆ నైట్ టైంలో తన్ని హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని అంటే, సుదీప్, పృథ్వీ, అవినాష్, సందీప్, వాళ్ళ బాస్ వీళ్ళందరూ కలిసి ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని ట్రాఫికింగ్ అయితే చేస్తారు. పాపం 6 నెలల క్రితం భూమి, సుప్రియ మంచి జాబ్ కోసమని లక్నోలోని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ కాస్త లేట్ అవ్వడంతోని వాళ్ళు వచ్చే ఆ రిటర్న్ ట్రైన్ మిస్ అయిపోతారు. ఇంక తర్వాత వాళ్ళు ఒక ట్రక్ పట్టుకొని కొంచెం దూరం అయితే వస్తారు గాని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఆ ట్రక్ దిగి మరొక వెహికల్ పట్టుకునే లోపు వాళ్ళకి ఇంకా లేట్ అయితే అయిపోతుంది. మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ టైర్ అయితే పంచర్ అవుతుంది. ఇంక చేసేది లేక మెల్లగా ఆ రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మరో వెహికల్ ఏదైనా కనిపిస్తే వాళ్ళు ఆ ప్రదేశం నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చని. కానీ వాళ్ళ దురదృష్టం కొలిది ఈ నలుగురి చేతిలోనైతే చిక్కుకుపోతారు. అంతే. ఆ తర్వాత వాళ్ళ బాస్ వచ్చే సమయానికి ఈ నలుగురు ఆ అమ్మాయిలిద్దరిని చేస్తారు. అంతే మరి. బాస్ కూడా వాళ్ళతోనే ఏకమవుతాడు. తనొచ్చేలోగా వాళ్ళు ఈ అమ్మాయిల్ని ఇలా చేశారని వాళ్ళని తిడుతూనే, సరే సరే వాళ్ళ అవయవాలైనా అమ్మేద్దాం అని ప్లాన్ వేసి పాపం స్పృహలో లేని వాళ్ళిద్దరికి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి తీసుకువెళ్లి వాళ్ళు బ్రతుకుంటుండగానే వాళ్ళ అవయవాళ్ళైతే తీయించేస్తారు. అంతే. దిక్కులేని అనాథ శవాలుగా వాళ్ళకి అంత్యక్రియలు కూడా జరగకుండా అలానే వాళ్ళు చనిపోవడంతోని ప్రాతలుగా మారి వాళ్ళు అదే హైవే మీద తిరుగుతూ ఉంటారు. అయితే ఎవరైనా అలాంటి తప్పుడు ఆలోచనలతోని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తూ ఉండేవారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నేను మరొక దగ్గర అయితే విన్నానండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి? వసుధ సిస్టర్, లిఖిత సిస్టర్, జ్యోతి సిస్టర్, విజయ కృష్ణ రాణి అక్క, ఇంకా బాసిన విజయ సిస్టర్, వినయ్ గారు, సంధ్య గారు, లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, వరలక్ష్మి సిస్టర్, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా సిస్టర్, గౌతమ్ గారు, ధనరాజ్ గారు, పి రవిశంకర్ గారు, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, అమూల సిస్టర్, మౌనిక, రవీంద్ర అన్నయ్య, రాధాకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, కోడూరి తులసి సిస్టర్, నాగేంద్ర ప్రసాద్ గారు, చక్రపాణి గారు, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, హాసిని బ్లాగ్స్ నుంచి రెజీనా సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని ఖచ్చితంగా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.